ఏలూరు దొండపాడులో ప్రేమ జంటపై దాడి జరిగింది. అబ్బాయిపై దాడి చేసి అమ్మాయిని ఎత్తుకెళ్లారు ఆమె బంధువులు. ఈ దాడిలో అబ్బాయి తలకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏలూరు దొండపాడుకు చెందిన మణికంఠ, పల్నాడు జిల్లా బలుసుపాడుకు చెందిన సంయుక్త ప్రేమించుకున్నారు. వారి కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అబ్బాయి ఇంట్లో ఒప్పించి ఈ నెల 1న పెద్దల సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన 2 రోజుల తర్వాత అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి ఇంట్లోకి చొరబడ్డారు. తనపై దాడి చేసి తన భార్యను లాక్కెళ్లారని అబ్బాయి ఆరోపిస్తున్నాడు. తన భార్యను తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాడు మణికంఠ. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చి ఏలూరులో పెళ్లి చేసుకున్నాం. 1వ తారీఖు చంద్రవతిలో పెళ్లి చేసుకున్నాం. 2వ తారీఖు అన్నవరంలో సత్యనారాయణ వ్రతం చేయించుకొని మేము ఇంటికి వచ్చాము. 3వ తారీఖు నిన్న ఉదయం 6:30కి 50 మంది వాళ్ళు వచ్చారు కర్రలతో వాటిలతో. మా ఇంట్లోకి 20-30 మంది చొరబడ్డారు. ఆ అమ్మాయిని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పి కిందకి దిగే అవకాశం లేకపోతే నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి దూకేశాను. కారులో ఎక్కించారు. కారు డోర్ లాగే ప్రయత్నంలో వాళ్ళ మామయ్య వాళ్ళ నాన్న నన్ను కర్రలతో కొట్టి నెత్తి మీద వాళ్ళ నాన్న కొట్టడం జరిగింది. నేను స్పృహ కోల్పోయాను. ఫిబ్రవరి 17th వచ్చి ఏలూరులో పెళ్లి చేసుకున్నాం. 1వ తారీఖు చంద్రవతిలో పెళ్లి చేసుకున్నాం. 2వ తారీఖు